కమ్యూనిటీ ఈరోజు ఈ యొక్క గుండ్రటి సభ పెట్టి ఈ యొక్క సభకు ముఖ్య అతిథిగా ఉన్నటువంటి మా అక్క ఒక బాధ అనిపిస్తున్నది. అసలు మా కవితక్క మా బీసీ కులాలలో ఏదో ఒక కులంలో ఊడితే బాగుండు అనిపిస్తున్నది. ఎందుకంటే ఈ సమాజంలో ఎట్లయిపోయిందంటే దేవుళ్ళ పేరు మీద చెప్పి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మాకు కూడా ఒక బీసీకి ఒక దేవుడు, మాకు కూడా బీసీకి ఒక మా కవితక్క ఉంటే ఈరోజు ఇంత బాధ ఉండకపోనేమో. అంటే ఈరోజు బీసీల యొక్క బాధలు, ఈరోజు బీసీలు పడుతున్నటువంటి నరకాలు మనం నిన్న మొన్న చూసినాం. శాసనమండలి అక్క ఏ విధంగా ఉగ్రరూపం చూపెట్టిందో. ఈరోజు 3 బిల్లులు పెట్టాలని చెప్పేసి ఒక బిల్లు పెట్టుకొని తప్పించుకోవద్దు కొడుకులారా, మీరు 3 బిల్లులు పెట్టాలని చెప్పేసి ఉద్యమాలు చేసి బెదిరిస్తే ఈరోజు అసెంబ్లీలో 3 బిల్లులు పెట్టి ఈ చోటే మియా బడే మియాకు పంపించిండు. మరి ఆ బడే మియా మరి చేస్తాడా సస్తాడా తెలియదు. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, ఆ బడే మియా అనేటోడు బడే బాయ్ మేము బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి గత ఎలక్షన్లలో చెప్పిరాళ్ళు. ఇప్పుడు నీ కోట్లు ఉన్నది కానీ ఇబ్బంది. ఇప్పుడు ఈ మాకు 42% రిజర్వేషన్, మా బీసీలకి 42% రిజర్వేషన్, మాకు బీసీ ముఖ్యమంత్రి తర్వాత ఇద్దు, అది కలగంటున్నావు నువ్వు తర్వాత, అది మాకు ఇచ్చేది 42%, మాకు ఇజు ఫస్ట్, మాకు ఇచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడ్డ తర్వాత నువ్వు బీసీ ముఖ్యమంత్రి గురించి ఆలోచన చేయి. అంతేగాని ఇన్ని రోజులు నాటకాలు ఆడిరు. ఈరోజు కామారెడ్డి జిల్లా ప్రజలు నాకు క్షమించాలి, ఒక మాట చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరు కామారెడ్డి డిక్లరేషన్ అంటూ ఉన్నారు. నాకు తెలిసి రేవంత్ రెడ్డికి బాధ అనిపిస్తున్నవచ్చు, ఎందుకు ఇవ్వాలని అనవసరంగా కామారెడ్డిలో ఒక బీసీ బిడ్డని తీసుకొచ్చి డిక్లరేషన్ చేయించినా అని. కామారెడ్డి అంటే రెడ్డి ఉన్నందుకు ఇవ్వలేకపోతున్నావా, లేక మాకు అన్యాయం చేయాలని చూస్తున్నావా? ఈ రేవంత్ రెడ్డి దయచేసి నువ్వు దొంగ మాటలు చెప్పినావు, మాయ మాటలు చెప్పినావు, అబద్ధాలు చెప్పినావు, ప్రజల్ని మోసం చేసినావు. ఒక మంచోడు ఎన్ని మాటలు చెప్పినా పబ్లిక్ ఇల్లే, ఒక చెడ్డోడు చెడ్డ మాటలు చెప్తే ఈరోజు రాజ్యాన్ని వెళ్తా ఉన్నాడు. తప్పకుండా నీకు శిక్ష పడుతుంది. మా అక్క నాయకత్వంలో మేము ఈ 42% రిజర్వేషన్ని మేము సాధిస్తాం. ఎందుకంటే ఢిల్లీలో మీ బడే బాయికే సుక్కలు చూపెట్టింది అక్క మహిళా రిజర్వేషన్ మీద. తప్పకుండా నీకు ఈరోజు నువ్వు అసెంబ్లీలో బిల్లు చేసి చట్టం చేసి కేంద్రానికి పంపించినావు చూడు, దాన్ని 9వ షెడ్యూల్ అని చెప్పేసి అడ్డం పెట్టి మళ్ళా కొరువీలు పెట్టాలని చూస్తున్నావు కొడుక. అగర్ మాకు గనక 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే నువ్వు ఉన్నవే 3 ఫీట్లు, నీకు 9 ఫీట్ల బొంద పెట్టి అలా నేను బొందలా కూరుస్తామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అక్క. థ్యాంక్ యూ మహేష్. మా ఉన్న ఫైర్ అంతా ఫైర్ ఈజ్ ఆన్ ఫైర్ అన్నట్టు అయిపోయింది ఇప్పుడు. అట్లనే